హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్. ఈరోజు సీజనల్గా దొరికే వెజిటేబుల్ బోడకాకరకాయ లేదా ఆకాకరకాయ. దీన్ని తెలంగాణలో బోడకాకరకాయ అంటారు. దీనితో ఒక టేస్టీ పులుసు అయితే చేయబోతున్నాను. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరికే ఈ బోడకాకరకాయలు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా 1/2 కిలో బోడకాకరకాయలు అయితే తీసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే వీటి మీద ముళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా చేతితో మనం ప్రెస్ చేస్తే సరిపోతుందండి, ఆ ముళ్ళన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మనం వాటర్ పోసి ఒకసారి కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఇందులో సీడ్స్ ఉంటాయి కదండి, అవి మాత్రం పాడేయకూడదు, ఎందుకంటే అందులోనే చాలా పోషకాలు అయితే ఉంటాయి. ఈ సీడ్స్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసి వేడెక్కిన తర్వాత జీరా, ఆవాలు, వాటితో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి క్రష్ చేసి అయితే వేసుకోవాలి. పులుసులోకి చాలా చాలా బాగుంటుంది. మనం ఏ పులుసు చేసినా కూడా ఇలా వెల్లుల్లి వేస్తే ఆ టేస్టే మారిపోతుంది పులుసుకి. ఇలా 5 నిమిషాల పాటు వెల్లుల్లి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. పులుసు ఇంకొంచెం టేస్టీగా రావాలంటే ఎక్స్ట్రా ఒక పౌడర్ని అయితే యాడ్ చేయాలి. నువ్వులను అయితే ఇలా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోండి. ఈలోపు కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి. మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుసు అయితే మరిగి మళ్ళీ దగ్గర పడుతుంది కదా. ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి, మీరు ఎంత తింటే దాన్ని బట్టి. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని పులుసుని అయితే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత జీరా పౌడర్ కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత కల్లుప్పు అయితే వేసుకున్నాను, రాళ్ళుప్పు. ఇది కూడా వేసేసి పులుసుని అయితే మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక బెల్లం ముక్కనైతే వేసుకోవాలి. బెల్లం వేస్తే పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరో 10 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ ఆకాకరకాయ పులుసు అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండానైతే ట్రై చేయండి. ఇలా పులుసు బాగా చిక్కపడకుండా, అలా అని పలచగా లేకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.